గుడ్ ఈవినింగ్. తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. డాడీ వర్సెస్ డాటర్ అన్నట్టుగా సీన్ తయారైంది. ఏకంగా గులాబీ బాస్ను కవిత టార్గెట్ చేశారు. పార్టీ పెట్టిన తొలి రోజే ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రిని టార్గెట్ చేయడం వెనక అంతర్యం ఏమిటి? నిన్నటి వరకు నాన్నదేవుడు, మరిప్పుడు మరమనిష? అసలు తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అవసరమా? కుటుంబంలో ఉన్న వ్యక్తులపై కక్ష సాధించేందుకే పార్టీ పెట్టారా అనే సందేహాలు సర్వత్రా వినబడుతున్నాయి. అలాగే టీఆర్ఎస్ అంటూ పార్టీ పేరు పెట్టడం దేనికి సంకేతం? తండ్రి పెట్టిన పార్టీని తనయ్య నిర్వీర్యం చేయగలదా? అసలు గులాబీ దళపతి కవితకు ఏం తక్కువ చేశారు? ఎంపీగా ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ ఇవ్వలేదా అంటూ సూటిగా ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం. కేసీఆర్, కేటీఆర్లను కవిత ఎందుకు టార్గెట్ చేశారు? గులాబీ అగ్రనేతల పేర్లు తీయకుండా ఆమె రాజకీయం చేయలేరా? ఇంతకీ కవిత ఎవరు రాసిన కవితను ఫాలో అవుతున్నారు అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. చూస్తున్నాం, తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. డాడీ వర్సెస్ డాటర్ అన్నట్టుగా సీన్ తయారైంది. ఏకంగా గులాబీ బాస్నే టార్గెట్ చేశారు కవిత. పార్టీ పెట్టిన తొలి రోజే ఆమె తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడున్న పొలిటికల్ ఎరాలో తెలంగాణలో మరో పార్టీ అవసరం ఉందా? అలాగే కవిత టార్గెట్ ఎవరు? ఎందుకని పార్టీ పెట్టారు? పార్టీ పెడుతూ ఆ పేరు టీఆర్ఎస్ పేరును ఎందుకు తీశారు? టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఎందుకు పెట్టారు? ఇలాంటి సవాలక్ష క్వశ్చన్స్ సగటు ప్రతి వ్యక్తిలోనూ వినబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవరాల్గా ఏం జరుగుతోంది? అలాగే మనం అనుకున్నట్టుగానే ఓవరాల్గా అంటే ఇప్పుడున్న పొలిటికల్ ఎరాలో ఒక వ్యాక్యూమ్ ఉందా? అండ్ ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరికి లాభం ఈ న్యూ టీఆర్ఎస్ వల్ల? ఎవరికి ఎఫెక్ట్ పడవచ్చు? ఇలా చాలా క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ వెతుక్కోవాలి. ఏంటి పరిస్థితి? సో జనరల్గా ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఇప్పుడున్నటువంటి సినారియో చూస్తే కవితకి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరుతో వస్తుంది, తండ్రి మీదనే యుద్ధం ప్రకటించింది. సో కేసీఆర్నే టార్గెట్ చేస్తూ కవిత ముందుకు పోతుంది. బట్ కేసీఆర్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డినే పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అట్లాంటిది రేపొద్దున కన్న తండ్రిని కేసీఆర్ని కవిత విమర్శిస్తే తెలంగాణ ప్రజలు ఇంకా ఓన్ చేసుకుంటారు కేసీఆర్ను తప్ప కవితకు ఇందులో మైలేజ్ వస్తుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణ ప్రజల్లో. కేసీఆర్ను బాపు అన్నటువంటి కోణంలో చూస్తారు కాబట్టి సో తండ్రితో యుద్ధం చేస్తుంది. అఫ్కోర్స్ కవిత వేసినటువంటి అడుగులు రాజకీయ పరంగా కరెక్టే అయినా కానీ సో ఎంచుకున్నటువంటి మార్గం మొదటి రోజే తప్పటడుగు వేసింది, తండ్రిని వ్యతిరేకిస్తూ ముందుకెళ్తోంది అన్నది మాత్రం ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి విమర్శ. అయితే ఇదే నేపథ్యంలో ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే రెండవ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని ఆకర్షించేటువంటి పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ పార్టీని ఢీగొట్టేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే అక్కడ మహాశిఖరం కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు, క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మొన్న జగిత్యాల సభ తర్వాత మళ్ళీ ఆయన పార్టీ కార్యాలయంలో కూడా నెక్స్ట్ తొందరలోనే రాబోతున్నారు. పార్టీ ప్లేనరీలు కూడా సెట్ చేసేటువంటి అవకాశాన్ని రైట్ మాట్లాడదాం. కొంబోజ్ వెంకటేశ్వర్లు గారు